కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారని ఆమె అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే మనమే బెటర్ అనే భావనలో కార్యకర్తలు ఉందని తెలిపారు. అయితే ఈ ఆత్మవిశ్వాసం ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ చేయాల్సిన పనిని ఎన్నికల కమిషన్ చేస్తోందని మీనాక్షి నటరాజన్ విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారని ఆమె అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే మనమే బెటర్ అనే భావన కార్యకర్తల్లో ఉందని తెలిపారు. అయితే ఈ ఆత్మవిశ్వాసం ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ చేయాల్సిన పనిని ఎన్నికల కమిషన్ చేస్తోందని మీనాక్షి నటరాజన్ విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై కూడా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఈరోజు గాంధీ భవన్ లో పలువురు బీసీసీలతో అటు మీనాక్షి నటరాజన్, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తో పాటు మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశం కావడం జరిగింది. సమావేశంలో నేతలను ఉద్దేశించి అటు మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రానున్నటువంటి ఈ ఎలక్షన్స్ తరుణంలో అటు జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా 2029 మెయిన్ ఎలక్షన్స్ కావచ్చు, వారి కార్యకర్త అలర్ట్ గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ప్రతి ఒక్కరు ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే మనమే ముందున్నామని చెప్పుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే ఆ రకంగా లేదు. కాబట్టి ఇంకా కార్యకర్తలు బాగా కష్టపడాలి, బాగా అభివృద్ధి కార్యక్రమాల మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే కూడా మీనాక్షి నటరాజన్ ఈరోజు డీసీసీలకు, మరోవైపు నేతలకు, కార్యకర్తలకు కూడా ఈరోజు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి, కష్టపడి పనిచేసే వారందరూ కూడా ఖచ్చితంగా పార్టీ పదవులు ఇస్తుంది. మరోవైపు ఎవరైతే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా పరాభవం కావాల్సిందంటూ కూడా అటు మీనాక్షి నటరాజన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైపు బీఆర్ఎస్, బీజేపీ చేయాల్సిన పని మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎందుకంటే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది. దాంట్లో దాదాపు 75 లక్షల ఓట్లు వెలిగించిన నేపథ్యంలో ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుందనే దానిపై కూడా సర్వత్రా కొంత చర్చనీయాంశం మారిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయి నుంచి, గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేయాలి. పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఈ రోజు అటు తమ నేతలందరూ కూడా పిలుపునిచ్చే పరిస్థితులు కనబడుతుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.